ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులకు క్రైస్తవ సోదరి సోదరులకు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి వారం నా పేరు బత్తుల రమేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఇవాంజలిస్టుని. ప్రతి వారం సువార్త ప్రకటించవలసిన బాధ్యత నా భుజస్కంధాలపై ఉంది. అందులో అంశంగానే నడిపించు నానామా నడి సముద్రమున దేవా అనే పాట నేను పాడదలిచాను. రాగయుక్తంగా నేను పాడలేకపోవచ్చు, దయచేసి మీనింగ్ ఉన్న పాట అర్థం చేసుకోగలరు. నడిపించు నానామా నడి సముద్రమున నా దేవా అనేది రాగయుక్తంగా హృదయ శుద్ధితో అద్భుతంగా పాడినవారు గౌరవనీయులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నీకు ఎంత ఆత్మవిశ్వాసం ఉన్నా, నీవు ఎంత ధనవంతుడు అయినా, సిరి సంపదలు ఉన్నా, జీవితం అనే నౌక పయనించేటప్పుడు ఆ నౌకకి రంధ్రం పడితే నిన్ను రక్షించేది ఎవరు? నీ జీవిత నామ తీరం దరికి చేర్చేవారెవ్వరు? మరొకసారి, నీకు ఎంత విశ్వాసం ఉన్నా, నీవు ఎంత ధనవంతుడైనా, సిరి సంపదలు ఉన్నా, జీవితం అనే నామలో పయనించేటప్పుడు నడి సముద్రంలో నామకి రంధ్రం పడితే నిన్ను రక్షించేదెవరు? నీ జీవిత నామని తీరానికి దాటించేవారెవరు? ప్రశ్నార్థకం. నా జీవిత నామలో నాతో పయనించేవారెవరు? నా ఆయుష్కాలం ఉన్నంత వరకు నాకు తోడుగా రాగలరా? డబ్బు సిరి సంపదలు నన్ను ఆదుకోలేదు. నిరాశ నిస్పృహల మధ్య నా జీవిత నామ బద్దలైపోతుంది. ఆదుకో నా ప్రభువా. నిరాశ నిస్పృహల మధ్య నా జీవిత నామ బద్దలైపోతుంది. ఆదుకో నా ప్రభువా. నడిపించు నానామ నడి సముద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానామ నడి సముద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప. నా జీవిత తీరాన నా అపజయ భారాన నలిగిన నా హృదయమును. నా జీవిత తీరాన నా అపజయ భారాన నలిగిన నా హృదయమును. సమాజం నన్ను ఒంటరి చేసిన, నన్ను అవమానపరిచిన, నేనున్నాను నీకు భరోసా ఇచ్చిన నా తండ్రి యేసయ్య. సమాజం నన్ను ఒంటరి చేసిన, నన్ను అవమానపరిచిన, నేనున్నాను నీకు అని భరోసా ఇచ్చిన నా తండ్రి యేసయ్య. నా జీవితంలో చచ్చిపోవాలనుకున్న సమయంలో, నా జీవితం ఫెయిల్యూర్ అయిన సమయంలో, నా జీవితంలో చచ్చిపోవాలనుకున్న సమయంలో, నా జీవితం ఫెయిల్యూర్ అయిన సమయంలో, తెగిన గాలిపటం లాంటి నా జీవితంలో నడిపించావు. నా జీవిత నామ నడి సముద్రంలో. తెగిన గాలిపటం లాంటి నా జీవితంలో, కుక్కలు చింపిన ఇస్తరు లాంటి నా జీవితంలో నడిపించావు. నా జీవిత నామ నడి సముద్రంలో. పిచ్చోడు, పనికిరాడు, వేస్ట్గాడు, వీడి జీవితంలో ఎందుకు పనికిరాడు అన్న నా జీవితాన్ని, నన్ను అవమానపరిచిన వాళ్ళు ఎందుకు పనికిరాడు పిచ్చోడు అన్న నా జీవితంలో నువ్వు మహోన్నతమైన స్థాయికి నడి సముద్రంలోకి నా నామని పయనింపజేశావు. కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, కృష్ణా జిల్లా ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిగా, ఏ కులమైతే నన్ను అవహేళన చేస్తూ అవమానపరుస్తూ ఎందుకు పనికిరావన్న నా పెరుకు కులం పొరుగురి క్షత్రియ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొరుగురి క్షత్రియ పెరుకు కులానికి రాష్ట్ర సమన్వయకర్తను చేశాం యేసయ్య. అలాగే మరి నువ్వు సువార్తకుడిగా పెడన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం సువార్తకుడు చేశాం. అదేవిధంగా రాధారంగా మిత్రమండలి కృష్ణా జిల్లా గౌరవ అధ్యక్షుడైన స్థానంలో ఉంచాం. ఈ పదవులు శాశ్వతం కాదు తండ్రి. నన్ను పిచ్చాడు ఎందుకు పనికిరాడు, నువ్వు వేస్ట్ గాడివే అన్న వ్యక్తిని రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో నన్ను, అలాగే ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య బీసీ లీడర్గా నన్ను నిలబెట్టాం. పదవులు శాశ్వతం కాదు తండ్రి. నన్ను పిచ్చోడు అన్నారు, ఎందుకు పనికిరాన్నాడు, వేస్ట్గాడు అన్నారు. నా జీవితం నిరాశ నిస్పృహలతో ఒక పూట తిన్నుంటే ఒక పూట తిన్నుండేది కాదు.
ఇంట్లో పరిస్థితులు అధ్వానంగా ఉండేవి. నా కన్న తండ్రే నన్ను ప్రేమించలేదు. ప్రేమకు దూరం అయ్యాను, బంధుత్వానికి దూరం అయ్యాను. అందరూ నన్ను అసహ్యించుకున్నారు. అటువంటి నా జీవిత నామని నడి సముద్రాన్ని నడిపించిన తండ్రి, నీకు ఏమిచ్చి నా రుణం తీర్చుకోగలను? ఇక ఇంకొక విషయం, నా జీవిత భాగస్వామి, నా అర్ధాంగి, నా జీవిత గమ్యం, ఓదార్పుని, ఆత్మవిశ్వాసాన్ని నా భార్యకి, చండిక వెంకటరమణ, బత్తుల వెంకటరమణ, నా భార్యకి, నా జీవిత భాగస్వామి, నా అర్ధాంగి, నా జీవిత గమ్యం, ఓదార్పుని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించిన పాట, ఆమె హృదయ అంతరంగాల్లో స్థానం పొందిన పాట, హృదయ అంతరంగాలను ఉత్తేజపరిచిన పాట. ఈ పాట అంటే మా మిస్సెస్కి చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆమె టైలరింగ్ చేస్తూ చదువుకుంది. ఎవరు ఆమెకి ప్రోత్సాహం ఇవ్వలేదు, చదువుకోమని ఎవరు ప్రోత్సాహం ఇవ్వలేదు. టైలరింగ్ చేస్తూ ఆ డబ్బులతో ఆమె హిందీ పని ట్రైనింగ్ చేసింది. మరి అలాగే హిందీలో డిగ్రీ పట్టా పొందింది. ఆమె ఎన్నో ఇబ్బందులు పడ్డది, ఎన్నో శ్రమలు పడ్డది. నాకు పెళ్ళైన కొత్తలో ఈ పాట ఆమె బైబిల్ చదువుతూ పాడేది. నడిపించు నానామా నడి సముద్రము నా దేవా. ఈ పాట పాడేటప్పుడు నాకు ఒళ్ళు పులకరించేది. ఎందుకంటే రేడియోలో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాట చాలాసార్లు విన్నా. ఇప్పుడంటే మనకి సెల్ ఫోన్లో ఎన్ని వచ్చాయి కానీ, అప్పుడు కూడా నేను ఒక సాక్ష్యం కూడా ఈ పాట పాడే ముందు చెప్తాను. తండ్రి ప్రేమకి దూరం అయ్యాను, నా కుటుంబ సభ్యుల ప్రేమకు దూరం అయ్యాను, బంధువుల ప్రేమకు దూరం అయ్యాను. అందరూ నన్ను అసహ్యించుకున్నారు, నన్ను పిచ్చోడు అన్నారు, ఎందుకు పనికిరానోడు అన్నారు. అటువంటి సమయంలో చాలా క్రైస్తవ పాటలు ఉంటాయండి, కానీ అన్నిట్లోనూ ఈ పాట నన్ను వాదార్చింది. నేను ప్రార్థన చేయటం నాకు రాని సమయంలో నాకు ఇది ప్రార్థనా గీతంగా, దేవుణ్ణి సృష్టికర్తని ఎలా ఆరాధించాలి అంటే ఇది ప్రార్థనా గీతంగా నాకు ఉపయోగపడ్డది. అంటే కల్వరి ప్రతిధ్వని పాట ఒకటి, ఇది ఈ పాట నడిపించిన నానామ పాట కూడా నన్ను నాలో ఆత్మవిశ్వాసాన్ని, నాలో మనోనిబ్రాన్ని, నా జీవిత గమ్యాన్ని నాకు తెలియపరిచింది. నేను నిరాశ నిస్పృహలతో చనిపోవాలనుకున్నప్పుడు నాకు గుండె ధైర్యం ఇచ్చింది. చాలామంది అంటారండి క్రైస్తవం అంటే మతం అని. ఎవడండి చెప్పింది క్రైస్తవం అంటే మతం? జీవిత మార్గం. నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. ఒక మహోన్నతుడు నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, మానవత్వాన్ని పెంపొందించు అనే ఒక మంచి ప్రపంచ శాంతిని కోరుకునే అమూల్యమైన సిద్ధాంతాలు, అమూల్యమైన సందేశాలు ఇచ్చిన జీసస్ మతం అంటే ఎలా అండి? అది మతం కాదండి, మనిషి జీవితానికి మార్గం. ఆ జీవిత మార్గాన్నే నాకు చూపించిన పాట నడిపించు నానామ. నా భార్య పాడుతున్నప్పుడు నేను ఆమెకి ఈ పాట అంటే చాలా ఇష్టం. అంటే మతం గురించి కాదండి ఇక్కడ నేను చెప్పేది. జీవితంలో నిరాశ నిస్పృహలతో ఎవరైతే కృంగిపోతారో, సమాజం ఎందుకు పనికిరాదని ఒక ముద్రేస్తారో అటువంటి వ్యక్తులకి ధైర్యాన్ని ఇచ్చే పాట, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే పాట. అందుకనే నేను రాగయుక్తంలో పాడలేకపోయినా నా జీవిత భాగస్వామి, నా అర్ధాంగికి ఇష్టమైన పాట కాబట్టి నేను నా ప్రయత్నం నేను చేస్తాను. దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించండి. రాగయుక్తంగా పాడలేకపోతున్నాను, నా ప్రయత్నం నేను చేస్తాను. ఒక్కటి మట్టికి నేను చెప్తున్నాను, నడిపించు నానామా నడి సముద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప. ఈ పాట నాకు చాలా బాధల్లో కన్నీటి, నేను ఏడుస్తున్నప్పుడు, అందరూ నన్ను పిచ్చోడు అన్నప్పుడు, ఎందుకు పనికిరాను అన్నప్పుడు, వేస్ట్ ఫెలో అన్నప్పుడు ఈ పాట నన్ను వాదార్చించింది, నన్ను నిలబెట్టింది. ఈ పాట ఒక మనిషిగా నా జీవితం కొనసాగించుటకు ఎంతో తోడ్పడింది. ఇంత అద్భుతమైన పాట అండి ఇది. దయచేసి నేను రాగయుక్తంగా పాడలేకపోవచ్చు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని పాడిన పాట ఉంది, దయచేసి అందరూ వినండి. చచ్చిపోవాలనుకున్న వాళ్ళు, జీవితంలో నిరాశకు గురయ్యే వాళ్ళు, ఎందుకు పనికిరాని సమాజం చేత, బంధువుల చేత, అందరి చేత అవమానించబడ్డ వారికి ఈ పాట ఒక అమృతం. నేనే జీవం, నేనే మార్గం, ఇది మతం కాదు, నీ జీవితానికి ఒక మార్గం అని చెప్పిన పాట ఈ పాట. మరి వీడియో ఎక్కువ అవుతుంది, పాటలోకి వెళ్తున్నాను. నడిపించు నానామా నవజీవన మార్గమునా నా జన్మ తరింప. నడిపించు
నా నామా నడి సముద్రము నా దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నా జీవిత తీరమునా నాపజయ భారమునా నలిగిన నా హృదయమును నా జీవిత తీరమునా నాపజయ భారమునా నలిగిన నా హృదయమును నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలో కాలిడుము నా సేవలు జేకొనుము నా జీవిత తీరమునా నాపజయ భారమునా నలిగిన నా హృదయమును నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప నా నావలో కాలిడుము నా సేవలు జేకొనుము నడిపించు నా నామా నడి సముద్రము నా దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు విజయం రహదారులు వెదికినను రాదాయే ప్రతిఫలము రక్షించు నీ సిలువా రమణీయలలో తులలో రతలాలను వెదుకుటలో రాజిల్లు నా పడవా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు విజయం రహదారులు వెదికినను రాదాయే ప్రతిఫలము రక్షించు నీ సిలువా రవణీయలలో తులలో రతనాలను వెదుకుటలో రాజిల్లును నా పడవా నడిపించు నా నామా నడి సముద్రము నా దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే ఆశించితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశాయే ఆవేదన ఎదురాయే ఆధ్యాత్మికలేమికని అల్లాడే నా వలలు ఆత్మార్పణ చేయకయే ఆశించితి నీ చెలిమి అహమును ప్రేమించుచునే ఆశించితి ప్రభు నీ కలిమి ఆశ నిరాశాయే ఆవేదన ఎదురాయే ఆధ్యాత్మకులేమికని అల్లాడే నా వలలు ఆధ్యాత్మకలేమికని అల్లాడే నా వలలు నడిపించు నా నామా నడి సముద్రము నా దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప ప్రభు మార్గం వీడితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యం వదలితిని పరమార్థం మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యము పొందితిని బలహీనుననై నేనిప్పుడు పాటింతు నీ మాట ప్రభు మార్గం వీడితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యం వదలితిని పరమార్థం మరచితిని ప్రపంచ నటనలో ప్రావీణ్యం పొందితిని
బలహీనుననై ఇప్పుడు పాటింతు నీ మాట, బలహీనుననై ఇప్పుడు పాటింతు నీ మాట, నడిపించు నామా లవజీవన మార్గమున నా జన్మ తరింప, లోతైన జలములలో లోతున వినపడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులతో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశము చేయుమయా, లోతైన జలములలో లోతున వినపడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి, లోతున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశము చేయుమయ, లోపించని అర్పణగా లోకేశము చేయుమయ, నడిపించు నామా నడి సముద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప, ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో, పరిశుద్ధుని ప్రేమ కదా పరమాత్మ ప్రోక్షణలో, పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణ చేయుదును, ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో, పరిశుద్ధుని ప్రేమ కదా పరిశుద్ధుని ప్రేమ కదా పరిశుద్ధుని ప్రేమ కదా, పరమాత్మ ప్రోక్షణలో పరిపూర్ణ సమర్పణతో, పరమాత్మ ప్రోక్షణలో పరిపూర్ణ సమర్పణతో, ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణ చేయుదును, ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణ చేయుదును, ప్రాణంబును ప్రభు కొరకు ప్రాణార్పణ చేయుదును, నడిపించు నామా నడి సముద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నామా నడి సముద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప, నా జీవిత తీరమున లాపజయ భారమున నలిగిన నా హృదయమును, నా జీవిత తీరమున లాపజయ భారమున నలిగిన నా హృదయమును, నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప, నా నావలు కాలిడుము నా సేవలు చేకొనుము, నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింప, నా నావలు కాలిడుము నా సేవలు చేకొనుము, నా సేవలు చేకొనుము, నడిపించు నామా నడి సముద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నామా నడి సముద్రమున దేవా, నవజీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నామా నడి సముద్రమున దేవా,
నవజీవన మార్గమున నా జన్మ తరింప, నా జన్మ తరింప, నా జన్మ తరింప, నా జన్మ తరింప. ఈ పాట నా జీవితాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన పాట. చచ్చిపోవాలనుకున్నాను, ఈ అవమానం భరించలేక పిచ్చోడు అవహేళన చేశారు. అవమానం ఎవరైతే నవ్విన నాపచేనే పండిద్దని సామెత ఉంది. ఎవరైతే నవ్వారో, ఎవరైతే వేష్మెలో అన్నారో, ఎవడైతే పిచ్చోడు అన్నారో వారందరూ కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర పొరగిరి క్షత్రియ పెరిక కులానికి రాష్ట్ర సమన్వయకర్తని, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకుని, కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని, అలాగే రాధా రంగా మిత్రమండలి కృష్ణా జిల్లా గౌరవ అధ్యక్షుల్ని, అలాగే పెడన నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని. దేవుడు ఈ విధంగా సమాజంలో నాకు గుర్తింపు చేశారు. పిచ్చోడు అన్నారు, ఎందుకు పనికిరాడు అన్నారు, వేస్ట్ జీవితం అన్నారు, అవమానం పరిచారు, అవహేళన చేశారు. బంధువులు, చుట్టాలు, రక్త సంబంధికులు అందరూ కూడా వేస్ట్ ఫెలో ఎందుకు పనికిరాడు, కుక్కలు చింపిన జీవితం, తగిన గాలిపటం, వేస్ట్ ఫెలో అన్న వారే ఈరోజు నన్ను సమాజంలో గౌరవిస్తున్నారు. ఎవరి వల్ల? ఈ పాట నడిపించు నా నామ నడి సముద్రమున నా దేవ. ఈ పాట నా జీవితాన్ని తిప్పింది. అలాగే నా సతీమణి, నా అర్ధాంగి, నా సహ ధర్మచారి, నా భార్య బత్తుల వెంకటరమణ, చెండుకి వెంకటరమణ ఈ పాట అంటే చాలా ఇష్టం. ఆమె కూడా ఎన్నోసార్లు తన జీవితంలో తన మిషన్ కుడుతూ డిగ్రీ చదివింది, హిందీ పండి ట్రైనింగ్ చేసింది, ఎన్నో బాధలు అనిపించింది, సమాజంలో అవమానాలు అనిపించింది. అవమానాలు పొందినప్పుడు, అందరూ అవహేళన చేస్తున్నప్పుడు నాలాగే నా భార్య కూడా ఆత్మవిశ్వాసాన్ని, గుండె ధైర్యాన్ని పెంపొందించిన పాట ఈ పాట. నడిపించు నా నామ నడి సముద్రమున నా దేవ, నవజీవన మార్గమున నా జన్మ తరింప, నడిపించు నా నామ నడి సముద్రం నా దేవ. నా భార్యకు కూడా ఈ పాట అంటే ఇష్టం. ఈ పాట కొంతవరకు నా జీవితంలో చచ్చిపోకూడదు, అవమానాలు భరించాలి, ఎన్ని దెబ్బలు తినాలి, నడి సముద్రంలో నావ నడుస్తూ తీరానికి చేరాలి అని గొప్ప సందేశం ఇచ్చిన పాట. ఈ పాట నేను రాగయుక్తంగా పాడలేకపోవచ్చు. మహనీయుడు, స్వర్గీయ అమర గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఆయన పాట కూడా ఒకసారి వినండి, తరించండి. క్రైస్తవం అంటే మతం కాదు, మార్గం. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. మరొకసారి నా పరిచయం. నా పేరు బత్తుల రమేష్ బాబు, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఇవాంజలిస్ట్ని. శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ని. శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరులకి, దైవజనులకి, శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా యేసునామమున వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఎవరి మనోభావాలను దెబ్బతీస్తే పెద్ద మనసుతో క్షమించగలరు. ఈ పాట రాగయుక్తంగా పాడలేకపోయినందుకు నన్ను క్షమించగలరు. ఈ పాట నా జీవితాన్ని, నా భార్య చెండి వెంకటరమణ, బత్తుల వెంకటరమణ మా జీవితాలు మార్చిన పాట. నిరాశ నిస్పృహలతో, అవమానాల భారాలతో భరిస్తున్నప్పుడు మాకు చైతన్యం ఇచ్చిన పాట, ఆత్మవిశ్వాసం ఇచ్చిన పాట. మా జీవితం అనే నౌకకి ఒక గమ్యస్థానం, సముద్ర తీర ప్రాంతానికి దరి చేర్చిన పాటని నేను సగౌరవంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దైవజనులకు, క్రైస్తవ సోదరులకు, శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా యేసునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరి మనోభావాలను ఈ పాట ద్వారా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించవాలి. అందరికీ కూడా యేసునామమున వందనాలు తెలియజేస్తున్నాను.